వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా? ఇవాళ మన వీడియో ఏంటంటే, నేను ఆల్రెడీ 2-3 డేస్ బ్యాక్ ముందు నా బ్లౌజ్ అయితే వేసుకుంటున్నానని చెప్పి మీకు చూపించాను కదా. బ్యాక్ అండ్ ఫ్రంట్ కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి ఇవాళైతే హ్యాండ్స్ పెట్టేశానండి. అయితే ఈ హ్యాండ్స్ అనేది ఇలా చూడండి, ఇక్కడ మీకు ఆల్రెడీ వీడియోలో కూడా కనిపిస్తుంది. ఇక్కడ నేను బార్డర్ వేసి హ్యాండ్ అయితే చేస్తున్నాను. యూట్యూబ్లో చాలా ట్రెండింగ్ ఉన్న డిజైన్ అండి ఇదైతే. ఆల్రెడీ డిజైన్ అయితే ఒక నేను 2-3 బ్లౌజెస్కి అయితే వేసాను, కాకపోతే బార్డర్ వేసి వేయలేదన్నమాట. ఇవాళైతే మీకు అది వేసి మీకు క్లియర్గా చూపిద్దాము. అంటే ఏంటి అంటే, బార్డర్ అనేది ఇలా మనం చేతితోటి పట్టుకోవాలా, అంటే వర్క్ జరిగేటప్పుడు ఇలా చేతితోటి పట్టుకోవాలా, లేదంటే స్టిచ్చింగ్ మిషన్ పైన ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకొని పెట్టాలా, ఇలాంటి డౌట్స్ అయితే చాలామందికి ఉన్నాయి కదా. ఆ డౌట్స్ అనేటివి ఇవాళ మన వీడియోలో అయితే క్లియర్ అయిపోతాయండి. ఓకేనా? మిషన్ ఆన్ చేసి వర్క్ చూపించుకుంటూ మీతో మాట్లాడతాను. ఓకేనా? ఇప్పుడైతే మిషన్ అయితే ఆన్ చేస్తాం పదండి. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే నేను ఈ డిజైన్ అయితే వేస్తున్నాను. ఈ డిజైన్ ఏంటంటే, మనకు ఇక్కడ బార్డర్తో సెట్ చేసి ఇచ్చేసారు జయా మ్యామ్ అనేది. అసలు జయా మేడం ఓపికకు, అంటే జేసీ క్రియేషన్స్ మేడం, ఆ మేడం ఓపికకైతే చాలా మెచ్చుకోవాలండి. ఎన్ని నమస్కారాలు పెట్టినా తక్కువే అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే వర్క్ చేయడానికి మనం ఇంత కష్టపడుతున్నాం, కానీ ఆ వర్క్ క్రియేట్ చేయాలి కదా. డిజైన్ అనేది, కొత్త డిజైన్ క్రియేట్ చేయడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. ఓకేనా? ఇవాళ అయితే ఈ డిజైన్ అనేది మనం ఇక్కడ క్లాత్ పైన ఎలా వేద్దామనేది మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. ఓకేనా? చూడండి, ఫస్ట్ అయితే స్క్రీన్లో డిజైన్ ఇటు సైడ్ ఉంది కదా, ఇప్పుడు నేను ఇటు సైడ్కి వేయాలి, అంటే ఇటు సైడ్కి హ్యాండ్ అనేది వేయాలి. కాబట్టి ఈ డిజైన్ అనేది మనం ఇటు సైడ్కి అనేది ఇలా జరుపుకోవాలి. ఇలా కొంచెం మెల్లిగా జరుపుకోవాలి. ఒకటేసారి స్పీడ్గా జరిపేస్తే అది ఈ గ్రీన్ కలర్ది ఫ్రేమ్ అనేది వెళ్ళిపోయి రెడ్ కలర్లో వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మధ్యలో వైట్ ఉంది కదా, అదంతా వెళ్ళిపోయి రెడ్ వచ్చేస్తుంది అనమాట. కొంచెం జాగ్రత్తగా మెల్లిగా జరుపుకోవాలి. ఓకేనా? ఇప్పుడైతే మనం డిజైన్ అయితే జరుపుకున్నాం కదా. ఇప్పుడు ఈ డిజైన్ ఏంటంటే మీకు క్లాత్ పైన చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్లాత్ పైన ఒకసారి మనకు డిజైన్ ఎంత వస్తుంది అనేది అయితే మార్కింగ్, అంటే వర్క్ ఏరియా అనేది చెక్ చేసుకోవాలి. ఒక చాక్ పీస్ తీసుకొని వర్క్ ఎంత వస్తుంది అనేది చూసుకోవాలి. ఓకేనా? దానికి స్క్రీన్లో ఏం చేయాలి మనం, మీకు అందరికీ తెలుసు కదా. ఇక్కడ మనకు నిడిల్ వచ్చి చెక్స్ డాట్స్ అయితే ఉంది కదా, ఇది క్లిక్ చేసుకోవాలి. ఇలా డిజైన్ అయితే ట్రేసింగ్ అంటారు, డిజైన్ ఏరియా చెక్ చేసుకోవడం అని అంటారు. ఇప్పుడైతే వర్క్ చూడండి, ఇంతవరకు వస్తుందన్నమాట. ఓకేనా? ఇటు కార్నర్ వరకు వస్తుంది. కొంచెం పైకి అయితే జరుపుకుందాము, ఎందుకంటే మరీ కిందికి అయిపోయినట్టు అనిపిస్తుంది. ఓకేనా? ఇక చాలు. ఇప్పుడు డిజైన్ మనము ఏరియా అనేది చెక్ చేసుకున్నాం కదా. అయితే ఇప్పుడు బార్డర్ ఎలా జాయిన్ చేయాలి అనేది తెలుసుకోవాలి కదా మనం. ఇప్పుడైతే ఇక్కడ డిజైన్ అనేది కన్ఫర్మ్ చేసుకుందాము ఫస్ట్ అయితే. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనకు వెయిట్ అని వచ్చినంతసేపు ఆగాలి. డిజైన్ అయితే ఇలా వచ్చేసింది. ఫస్ట్ ఏం వస్తుంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి కంపల్సరీ. ఓకేనా? దానికి ఎలా చెక్ చేయాలంటే, ఇక్కడ ప్లస్ మైనస్ సింబల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మెల్లగా ప్లస్, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది కదా. ఇక్కడ మైనస్ ప్లస్ అంటే కొంచెం స్పీడ్గా అవుతుంది, ఇక్కడ ఉన్న స్లోగా అవుతుంది, మిషన్ కదులుతుంది. ఇక్కడ ఉన్న ఏంటంటే స్పీడ్గా అవుతుంది, ఫ్రేమ్ మిషన్ అనేది ఏమీ జరగదన్నమాట. ఇక్కడ మాత్రం ఫ్రేమ్ జరుగుతుంది, ఇక్కడ ఫ్రేమ్ జరగదు. ఇవి రెండు డిఫరెంట్ తెలుసుకోండి. మనం ఇక్కడ వెళ్దాం, ఎందుకంటే మనకు తెలియాలి కదా వర్క్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వస్తుంది అనేది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే, ఇప్పుడు ఇలా చాక్ పీస్ పట్టుకొని మనం ఇదంతా స్టిచెస్ అనేవి చూసుకోవాలి. ఇలా ఒక్కసారి చూసుకుంటే మనం బార్డర్ అనేది ఎంతవరకు వేయొచ్చు అనేది అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనకు కింద అయితే ఇక్కడ మీకు షేప్ అనేది కనిపిస్తుంది కదా, ఇలా కట్ వర్క్ వచ్చేసింది చూడండి. ఇలా కట్ వర్క్ వచ్చేసింది. ఈ కట్ వర్క్
మనం ఇక్కడ పైకి ఇంతవరకు క్లాత్ ఉండే విధంగా చూడండి, మీకు దగ్గర నుంచి చూపిస్తాను. చూడండి, ఇక్కడ కట్ వర్క్ వచ్చింది కదా, మనకి ఇంతవరకు వర్క్ అవుతుందన్నమాట. అయితే మనం దీని పైన ఇంతవరకు ఇలా క్లాత్ అయితే పెట్టుకోవాలి, అంటే బార్డర్ అనేది పెట్టేసుకోవాలి. ఓకేనా? అయితే ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ బార్డర్ అయితే వేసాను కదా, ఈ బార్డర్ అనేది కట్ చేయలేదు, అలాగే పెట్టేశాను. కట్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదండి, మనం ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. నాకు ఈ బార్డర్ చూడండి ఎక్కువగానే వచ్చేసింది. ఇది శారీలోనే వచ్చిన బార్డర్, మీకు శారీ అయితే చూపించలేదు కదా, చూపిస్తాను. అయితే మనం ఏంటంటే చాలామంది ఇలా క్లాత్ అనేది ఇలా పెట్టేస్తున్నారు. అంటే ఇగో చూడండి, ఇక్కడ ఇదంతా పోగులు పోతుంది కదా, ఇలా పెట్టేస్తారు. అలా వద్దండి. అంటే ఇక్కడ చూడండి, ఇది కోర్ లేదు ఇక్కడ, కానీ పోగులు పోతూ ఉంటుంది, ఇలా పెట్టేస్తారు. అలా చేయొద్దు ఎప్పుడైనా. ఇక్కడ క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ చేయండి కంపల్సరీ. ఏ క్లాత్ అయినా పోగులు పట్టేస్తుందండి, అంటే పోగులు అనేటివి వెళ్ళిపోతూ ఉంటాయి. మనం ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ కట్ వర్క్ పైననే ఉంది. నాకైతే ఇలా టైట్గా పట్టేసుకోవాలన్నమాట. మనం హ్యాండ్ తోటే పట్టుకోవాలి కంపల్సరీ. హ్యాండ్ తోటి పట్టుకుంటేనే కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇది మనకు ఇక్కడ కింద కట్ వర్క్ అయితే వచ్చేసింది కదా, ఇలా కట్ వర్క్కి నేను పైన వచ్చే విధంగా క్లాత్ అయితే పెట్టుకుంటున్నాను. చూడండి, మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఒకే చేతితోటి ఫోన్ పట్టుకొని ఒకే చేతితోటి వర్క్ చేయడం అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది నాకు. ఓకేనా? ఇలా అన్నమాట. ఇక్కడ కింద కట్ వర్క్ అయితే మీకు కనిపిస్తుంది కదా, ఈ కట్ వర్క్ అనేది ఇక్కడ ఇచ్చుకొని నేను ఇక్కడ పైన ఫోల్డింగ్ చేసి పట్టుకున్నాను. ఇక్కడ పైకి కూడా నేను ఫోల్డింగ్ చేస్తానండి. మీరు 2 సైడ్స్ బార్డర్ ఫోల్డింగ్ చేసే విధంగా తీసుకోండి. ఇటు సైడ్ కూడా ఫోల్డింగ్ చేయాలి, ఇక్కడ పైకి కూడా ఫోల్డింగ్ చేసే విధంగా అయితే ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఇలా అన్నమాట. ఇక్కడ మనం ఆల్ పిన్స్ కానీ అలాంటివి ఏమి పెట్టే అవసరం అయితే లేదు. చూడండి, ఇలా మనం పట్టుకోవాలి. ఇక్కడ మనకు వర్క్ అనేది ఇక్కడనే స్టార్ట్ అయింది కదా, ఇక్కడ స్టార్ట్ అయింది. ఓకేనా? ఇప్పుడు మనం మిషన్లో వర్క్ అనేది స్టార్ట్ చేద్దాం. కొంచెం చేతులు జాగ్రత్తగా పెట్టుకొని వర్క్ అయితే చేయాల్సి వస్తుంది. ఇలాంటి వర్క్ చేసేటప్పుడు కొంచెం రిస్కే, కాకపోతే ఇదే బాగా వస్తుందండి. ఇలా టైట్గా పట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ వర్క్ అయితే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మీకు లేజర్ లైట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ స్టార్ట్ అవుతుంది అన్నమాట వర్క్ మనకు. ఓకేనా? ఇప్పుడు మనం వర్క్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇలా ఒక 2-3 స్టిచెస్ వచ్చిన తర్వాత మీరు చూసుకోండి కరెక్ట్గా అనిపిస్తుందా లేదా అనేది. నాకైతే కొంచెం వర్క్ అనేది కిందికి రావాలి అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడైతే దీన్ని కట్ చేసేసి చూడండి, ఇక్కడ మనం బార్డర్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి. నాకు కొంచెం చెప్పాను కదా, ఇలా కొంచెం కిందికి అయిపోయింది, కొంచెం పైకి అయితే అడ్జస్ట్ చేస్తున్నాను. ఫోల్డింగ్ కూడా క్లాత్ అనేది లోపల ఉండాలండి, లేకపోతే పోగులు పోతూ ఉంటుంది. ఇలా నీట్గా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ పైనుంచి పట్టేసుకోండి కొంచెం, కింది నుంచి ఎందుకంటే స్టిచెస్ వస్తాయని భయం అవుతూ ఉంటుంది కదా, మనకు హ్యాండ్ మీద పడతాయేమో అని అనిపిస్తుంటే. ఇలా 1-2 సార్లు అయితే చెక్ చేసుకోవచ్చు అండి, పర్వాలేదు. ఓకేనా? కొంచెం అంటే మనం ఫస్ట్ది ఎలా వేసామో సేమ్ అదే విధంగా రావాలి అంటే కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేయాల్సి వస్తుంది. కొంచెం జాగ్రత్తగా హ్యాండ్ అనేది కొంచెం చూసుకొని పెట్టుకోవాలి. వర్క్ బ్లౌజ్ పోతే మళ్ళీ వేసుకోవచ్చండి, హ్యాండ్స్ అయితే కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. స్టిచ్చింగ్ కూడా మిషన్ పైన చేయొచ్చు, నేను అది ఎందుకు వద్దు ఇలానే కరెక్ట్గా ఎందుకు పట్టుకోవాలనేది చెప్తాను కొంచెం వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత. ఓకేనా? ఇలా కొంచెం వచ్చిన తర్వాత కూడా మనం మళ్ళీ చూసుకోవాలి. ఇలా కొన్ని స్టిచెస్ వచ్చేస్తే
మనకి ఈజీ అయితే అయిపోతుందండి మళ్ళీ అంటే పట్టుకోవడానికి. ఇలా అయితే టైట్గా పట్టేసుకోవాలి. కొన్ని స్టిచెస్ వచ్చిన తర్వాత అయితే మనకి ఏం అనిపించదండి. ఇది ఒక్క స్టిచ్ వేయడానికి, ఇది ఒక్క స్టిచ్ వేసడం అంటే మనకు ఆల్మోస్ట్ బార్డర్ జాయింట్ చేసినట్టే లెక్క. ఇంకా ఈ డిజైన్కి అయితే చెప్తున్నాను. ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ ఒక 2 times అన్నా చెక్ చేయాల్సి వచ్చింది. ఆ హ్యాండ్ అంటే నాకు అసలు చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎలా వచ్చిందో అలా సెట్ చేసి పెట్టేశాను. దీనికి ఏంటంటే సేమ్ ఆ హ్యాండ్ ఎలా వచ్చిందో ఇది కూడా అలాగే రావాలి కాబట్టి కొంచెం అయితే నాకు ఇక్కడ సెట్ చేయడానికి ఇబ్బంది అయ్యింది. ఓకేనా, ఇప్పుడు ఒక కుట్టు అనేది మనకు దీనిపైన ఇలా వచ్చేసిందంటే ఇక్కడ బార్డర్ అనేది ఫిక్స్ అయిపోయిందని అర్థం అనమాట. ఓకేనా, ఇప్పుడైతే కొంచెం వర్క్ అనేది మెషిన్ అయితే స్టార్ట్ చేసేసుకుందాం. ఇంకా వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఈ బార్డర్ అయితే కొంచెం స్టిఫ్గానే ఉంది కాబట్టి నాకు మొత్తం పట్టుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇక్కడ పైన వర్క్ వస్తుంది కదా, ఆ టైంలో పట్టుకోవాల్సింది అనమాట. చూడండి, నాకు ఇక్కడ ఇది కట్ వర్క్ అనేది నేను బార్డర్ పైన ఇచ్చేసాను. మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి మీకు తెలుస్తుంది, ఇక్కడ కూడా నేను బార్డర్ పైన మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది కూడా నేను బార్డర్ పైన ఇచ్చేసాను. గోల్డ్ అంతా కిందికి వచ్చేసింది అనమాట. ఓకేనా, ఇక్కడ కూడా నేను అలాగే ఇది పైకి ఇచ్చేసాను. ఇంకా మళ్ళీ నాకు కిందకైతే వర్క్ వచ్చేస్తుంది. సేమ్ అదే విధంగా అడ్జస్ట్ చేయాలంటే నాకు ఒక 2 times అయితే చెక్ చేసుకోవాల్సి వచ్చింది. ఇదైతే ఏం పర్వాలేదండి, మనం తర్వాత ఇష్టం ఉంటే అంటే మనకు కనిపిస్తుంది అంటే విప్పేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మనకి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ పైకి వచ్చింది కదా, మీకు వెనక నుంచి చూపిస్తాను. ఇక్కడ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ అనేది మనం పైన మళ్ళీ బార్డర్ వచ్చేటప్పుడు ఇలా పట్టుకోవాలన్నమాట. ఇలా ఫోల్డింగ్ చేసి ఇప్పుడు ఇక్కడ సైడ్ వర్క్ వచ్చేటప్పుడు ఇలా టైట్గా పట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ మనకు మొత్తం కిందనే వర్క్ వస్తుంది, నాకు మీకు చూపిస్తాను. చూడండి, మొత్తం బార్డర్ పైననే ఇలా వర్క్ వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ పట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. అయితే మీకు ఇక్కడ ఇంకొక విషయం, ఇప్పుడు ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, బార్డర్ హ్యాండ్ తోటే పట్టుకొని ఎందుకు వేయాలి, చేయితో మిషన్ పైన ఎందుకు స్టిచ్చింగ్ చేయొద్దు అనేది చెప్తాను. మీకు క్లియర్గా చెప్తేనే అర్థమవుతుందండి. ఒకసారి ఇక్కడ నేను వేరే క్లాత్ అనేది జాయింట్ చేశాను చూడండి, అది మీకు అది ఎలా జాయింట్ వచ్చింది అనేది మీకు చూపిస్తున్నాను అనమాట. కొంచెం మనం ఏంటంటే ఇలా చూడండి, ఇలా కొంచెం ఇది కిందికి వచ్చి ఇక్కడ క్రాస్గా వచ్చేసింది, ఇలా వచ్చింది మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. స్ట్రైట్గా రాలేదు ఇది. అదే మనం బార్డర్ కూడా జాయింట్ చేసినప్పుడు ఇలా కింది మీదకి వచ్చింది అనుకోండి, డిజైన్ కూడా మనకు అసలు అవుట్ అయిపోతుంది, డిజైన్ కూడా నీట్గా రాదు. అప్పుడు మనం ఎప్పుడైనా సరే ఇలాంటి బార్డర్స్ వేసేటప్పుడు కంపల్సరీ మనము హ్యాండ్ తోటి పట్టుకొని వేయాల్సిందే, అది కంపల్సరీ. అలా వేస్తేనే క్లియర్గా వస్తుంది. చూడండి, ఇప్పుడైతే ఇక్కడ కింద బార్డర్ అనేది అంటే ఇక్కడ కింద స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా ఇప్పుడైతే మనకు ఇక్కడ పైకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు పైన వచ్చినప్పుడు కూడా మనం బార్డర్ అయితే ఇలా చేయితోటి అయితే పట్టుకోవాలి కంపల్సరీ. ఇలా ఒక చేయితోటి నీట్గా చేసుకుంటూ ఒకటికి 2 సార్లు అయితే చెక్ చేసుకోవాలి. బార్డర్ కరెక్ట్గా ఉందా లేదా, డిజైన్ కరెక్ట్ దీనిపైననే వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. అది ఎలా అంటే మీకు స్క్రీన్ పైన కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే మనకు డిజైన్ ఇక్కడ కింద కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు పైన వస్తుంది కదా. ఇక్కడ పైన వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇది అనేది క్లిక్ చేయాలి. అయితే ఇక్కడ మిషన్ అనేది చూసుకోవాలి, మనం బార్డర్ పైన పడుతుందా క్లాత్ మీద పడుతుందా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, నాకు కరెక్ట్ బార్డర్ పైననే వచ్చేస్తుంది కార్నర్ అనేది, కాబట్టి ఇప్పుడు మనం ఫోల్డింగ్ అయితే కరెక్ట్గానే ఉంది. బార్డర్ని అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకోవాల్సి వస్తుంది. కొంచెం కష్టమే ఇట్లా వేయడం, అయితే ఇట్లా వేసినా కష్టమే అవుతుంది, మనకు బార్డర్ జాయింట్ చేసినా కష్టమే. ఎలా అయినా కష్టపడే డిజైన్స్ కష్టంగానే ఉంటాయి, కానీ చేయాలి. ఏదైనా కొంచెం చేయాలి డిఫరెంట్గా అన్నప్పుడు చేయాల్సి వస్తుంది. ఓకేనా,
ఇప్పుడు మనమైతే ఇక్కడ వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం. చూద్దాం ఫ్లవర్ వేసి ఈ స్టిచెస్ అనేటివి ఇప్పడం కూడా కష్టమే అండి. ఓకే, ఇప్పుడైతే నాకు చూడండి, ఇక్కడ నాకు ఒక లైన్ వచ్చింది. ఈ నుంచి ఇక్కడ వరకు అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ ఈ ఫ్లవర్ కంప్లీట్ అయిపోయింది కదా. ఈ ఫ్లవర్ కంప్లీట్ అయిన తర్వాత ఈ నుంచి ఇక్కడికి ఒక లైన్ వచ్చిందనమాట. అయితే మనం ఈ లైన్ అనేది చూసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. ఎందుకంటే ఇప్పుడు దీనిపైననే మనకు ఇక్కడ మళ్ళీ ఒక బార్డర్ లాగా మనకు ఒక లైన్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఒక కలర్ వచ్చేస్తుంది ఇక్కడ మొత్తము. ఇది దీనికి బార్డర్ అనేది పట్టుకుంటుంది, గ్రిప్నెస్ ఉంటుంది అనమాట దీంతో కూడా. కాబట్టి ఇది కూడా కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఓకేనా. ఇలా కొంచెం అయితే బార్డర్ వచ్చినంతసేపు, అంటే కొంచెం బార్డర్ వచ్చేదాకా మనం ఇలా అయితే పట్టుకోవాల్సిందే, తప్పదు అది. చూడండి, ఇప్పుడైతే ఈ డిజైన్ వేసినంతసేపు మనం అక్కడనే మిషన్ దగ్గరనే ఉండాల్సిందే కంపల్సరీ. ఎందుకంటే మనం కొన్ని డిఫరెంట్గా ట్రై చేసినప్పుడు, అసలు నేను మామూలుగా కూడా నేను వర్క్ చేసేటప్పుడు అక్కడనే ఉంటాను. అది మీ అందరికీ నేను ఎప్పుడూ షేర్ చేస్తూనే ఉంటాను కదా. ఇలాంటి ట్రయల్స్ చేసినప్పుడు మాత్రం మీరు అస్సలు జరగకండి. ఇంకొక విషయం ఏంటంటే ఫ్యాన్ కూడా వేసుకోవద్దు. ఎందుకంటే నేను ఇక్కడ కింద ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయిన్ చేశాను కదా. ఇప్పుడు మీరైనా మనకు క్లాత్ వేస్ట్ కావద్దంటే ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేస్తారు. చేసినప్పుడు ఫ్యాన్ వేశారనుకోండి, ఈ క్లాత్ అనేది ఎగిరి అలా మనకు నిడిల్ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి అందరూ. ఇంకొక పాయింట్ ఏంటంటే, మనకు హ్యాండ్స్ ఇక్కడ వేస్తున్నాను కదా, వెనుక సైడ్ ఇంకా క్లాత్ అయితే ఉంది కదా. అంటే నేనైతే బ్యాక్ అండ్ ఫ్రంట్ కంప్లీట్ చేసుకున్నాను. ఒకవేళ బ్యాక్ అండ్ ఫ్రంట్ వేయకపోయినా సరే క్లాత్ అయితే ఉంటుంది కదా, ఆ క్లాత్ కూడా మీరు నీట్గా ఫోల్డింగ్ చేసి పెట్టేసేయండి. క్లిప్స్ పెట్టగానే ఆ క్లాత్ అనేది నీట్గా ఫోల్డింగ్ చేసి పెట్టేయండి. లేకపోతే ఆ క్లాత్ కూడా మనకు నిడిల్ కిందికి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కదా. ఇలాంటి కొన్ని చిన్న చిన్న టిప్స్ అయితే పాటిస్తూ వర్క్ అయితే చేయాల్సి వస్తుందండి. ఓకేనా. మనకి ఇక్కడ ఒక కలర్ అయితే సిల్వర్ కలర్ అయిపోయింది. తర్వాత మనకు గ్రీన్ వస్తుంది. తర్వాత నాకు గోల్డ్ కలర్ వచ్చేటప్పుడు దాంట్లో మళ్ళీ నేను ఒక టెంపుల్ లాగా వచ్చింది కదా, అక్కడ నేను వైలెట్ ఇచ్చి మిగిలింది గోల్డ్ ఇచ్చాను అనమాట. అంటే ఒకే కలర్లో 2 కలర్స్ కూడా ఇచ్చాను. చాలా నీట్గా వస్తుంది. మనం అక్కడ మిషన్ దగ్గర నిలబడి వర్క్ చేయడం వల్ల కలర్స్ కూడా మనం డివైడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. కానీ మీరు చేతులు మాత్రం జాగ్రత్తగా చూసుకొని పెట్టండి. కొంచెం నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను ఇలా బార్డర్ వేసింది అయితే, కానీ డిజైన్ మాత్రం అవుట్ఫిట్ అయితే చాలా బాగా వచ్చేసింది. మీరు వీడియో స్కిప్ చేయకుండా ఫైనల్ వరకు చూడండి. బాగుందండి, డిజైన్ అయితే చాలా నీట్గా వచ్చింది. అయితే ఈ డిజైన్ ఏంటంటే, నేను మార్నింగ్ అంటే నాకు ఆల్రెడీ 11:30 అలా అయిందనమాట వర్క్ స్టార్ట్ చేయడానికి. 11:30కి ఒక హ్యాండ్, అంటే మీకు ఇక్కడ ఒక హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, ఆల్రెడీ వీడియోలో మీకు చూపిస్తూనే ఉన్నాను కదా. 11:30కి ఒక హ్యాండ్ పెట్టానండి. ఆ హ్యాండ్ 11:30కి పెట్టేస్తే నాకు ఇంచుమించు 3 వరకు అయితే అయ్యింది. నేను 3 వరకు లంచ్ కూడా చేయలేదు. అది 1 హ్యాండ్ కంప్లీట్ చేసిన తర్వాతనే లంచ్ చేసుకోవడానికని అప్పుడు మిషన్ అయితే ఆఫ్ చేశాను. ఒక 1 అవర్ అలా మిషన్ ఆఫ్ చేసేసి నేను లంచ్ చేసుకున్నాను. మళ్ళీ పైకి రాగానే మళ్ళీ ఒక కస్టమర్ వచ్చారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉండి అలా ఇలా నాకు ఇంచుమించు ఒక 4:35 అలా స్టార్ట్ చేశాను. 5 అయిండొచ్చు ఇంచుమించు అయితే. అలా 5 కల్లా స్టార్ట్ చేశాను అనమాట. నాకు హ్యాండ్ మొత్తం ఇంచుమించు 9:30, 10 అయితే అయ్యిండొచ్చు మేబీ. అయితే టైం కరెక్ట్గా చూసుకోలేదు కానీ 9:30, 10 వరకు అయితే అయిందండి. ఫుల్ టైం టేకింగ్ డిజైను. దాంట్లో మనం ఇలా కొంచెం క్రియేటివిటీ చేయాలి అన్నప్పుడు ఇంకో కొంచెం టైం అనేది ఇంకా ఎక్కువ అవుతుంది కదా. డిజైన్ మీరు ట్రై చేయండి. కాకపోతే బార్డర్ అనేది చెక్ చేసుకోండి. మధ్యలో స్పేస్ ఉంది కదా, దాంట్లో బార్డర్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా. అంటే కొన్ని బార్డర్స్ చిన్నగా ఉంటాయి, కొన్ని బార్డర్స్ పెద్దగా ఉంటాయి కదా, అదొకటి క్లియర్గా మీరు జాగ్రత్తగా అయితే చూసుకోండి. నాకైతే కరెక్ట్గా ఉంది. అంటే నా బార్డర్ అనేది కొంచెం పెద్దగానే ఉంది, కానీ నాకు ఓన్లీ రోజ్ ఫ్లవర్స్ వచ్చాయి కదా, అది హైలైట్ అయినా చాలని చెప్పేసి అనుకున్నాను. అదొక్కటి మధ్యలో వచ్చే విధంగా చూసుకొని కిందికి మాత్రం నాకు గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది. అది ఫోల్డింగ్లో వెళ్ళిపోయినా సరే అని చెప్పేసి అలా ప్లాన్ చేసుకున్నాను. కానీ కరెక్ట్గా అయితే వచ్చేసిందండి. చాలా నీట్గా అయితే వచ్చింది. మొత్తం మీకు టోటల్గా ఇప్పుడైతే చూడండి, ఇది కింద బార్డర్ మాత్రం కంప్లీట్ అయిపోయింది.
తర్వాత నేను పైన గ్రీన్ కలర్ లీవ్స్ వచ్చాయి. దాని తర్వాత మనకి ఏంటంటే వైలెట్ కలర్ లీవ్స్. మొత్తం వర్క్ జరిగినంతసేపు నేను అక్కడే మిషన్ దగ్గరనే ఉండే అయితే వర్క్ చేసుకున్నానండి. చాలా నీట్గా వచ్చింది. చూద్దాం, ఇలాంటివి కొత్త కొత్త ట్రయల్స్ అయితే చేస్తూ ఉందాం మనం కూడా మన ఛానల్లో కూడా. చాలామంది అంటే కామెంట్స్లో కూడా అడుగుతున్నారు, కొన్ని నెట్ కానీ అంటే నెట్ ప్యాటర్న్స్ కూడా వస్తున్నాయి కదా అలాంటివి, లేదంటే ఇంకా కట్ వర్క్, ఇలాంటి కొన్ని డిఫరెంట్ వర్క్ చేయండి అని చెప్పేసి కామెంట్స్లో అయితే అడుగుతున్నారు. ట్రై చేద్దామండి మెల్లమెల్లగా. ఇప్పుడైతే నాకు వర్క్ కూడా కొంచెం బిజీగానే స్టార్ట్ అయ్యింది. అంటే చెప్పాను కదా ఈ వర్క్ వేసేటప్పుడు కస్టమర్స్ వచ్చారని చెప్పేసి. ఆ కస్టమర్ అయితే నాకు ఒక బ్లౌజెస్ అయితే ఇచ్చారు, ఒకటని కాదు. మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఎన్ని బ్లౌజెస్ ఏంటి అనేది. ఓకేనా? మీరు డిజైన్ మాత్రం చూడండి, చాలా క్లియర్గా అయితే వచ్చేసింది. కానీ మొత్తం ముడికుట్టు డిజైన్ అండి. మనకు ఏంటంటే స్పీడ్ అనేది కొంచెం తగ్గించి పెట్టుకోండి. ఇలా ముడికుట్టు డిజైన్స్ వచ్చినప్పుడు స్పీడ్ అనేది కొంచెం తగ్గించి పెట్టుకోండి. ఓకేనా? చూడండి, ఇప్పుడైతే డిజైన్ టోటల్గా కంప్లీట్ అయిపోయింది. డిజైన్ నిన్న నైట్ కంప్లీట్ అయిపోయింది. కాకపోతే నేను ఇది మిషన్ నుంచి ఇలా తీసేయలేదన్నమాట. ఇదైతే మార్నింగ్ షూట్ చేస్తున్నాను. చూడండి, మనకి ఇక్కడ నేను సిల్వర్ కుందన్స్ పెట్టొద్దని చెప్పేసి ఇక్కడ సిల్వర్ ఇచ్చాను. శారీలో లేదు కానీ సిల్వర్ ఇచ్చాను అనమాట. మీకు చూపిస్తాను క్లియర్గా. శారీ కూడా మొత్తం ఇలా వైలెట్ అండ్ గ్రీన్ ఇచ్చాను, మధ్యలో గోల్డ్ ఇచ్చేసాను. అంటే నెక్లో కూడా అలాగే ఇచ్చాను కదా, రెండు వైలెట్ అండ్ గ్రీన్ మధ్యలో గోల్డ్ ఇచ్చాను కదా, ఇక్కడ కూడా అదే విధంగా సెట్ చేశాను. ఓకేనా? అయితే ఇది నాకు శారీలో వచ్చిన బార్డర్ అండి. ఇది మీకు శారీ చూపించేస్తాను. చూడండి, శారీ అంతా ఇలా వచ్చింది. ఇలా ఇవి రోజెస్ అనేటివి వచ్చాయి అనమాట. సేమ్ ఇక్కడ బార్డర్లో ఉన్నాయి కదా, అదే రోజెస్ శారీ మొత్తం వచ్చేసింది. కానీ నేను ఇక్కడ వైలెట్ ఫ్లవర్స్ కూడా వచ్చేసాయి. ఇక్కడ మళ్ళీ రెడ్ కూడా ఉంది చూడండి, కానీ రెడ్ కనిపించట్లేదని చెప్పేసి రెడ్ పెట్టలేదు. ఈ పింక్ అయితే మన క్లాతే వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ గ్రీన్ ఇంకా వైలెట్ గోల్డ్ ఈ 3 కలర్ కాంబినేషన్ తోటి అయితే వర్క్ చేశాను. ఈ డిజైన్కి ఏంటంటే వైలెట్ ఇక్కడ గ్రీన్ ఇచ్చిన ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్లో 2 కలర్స్ హైలైట్ అవ్వాల్సిందే. కాబట్టి నా ఈ బ్లౌజ్లో ఏంటంటే వైలెట్ హెవీగానే కనిపిస్తుంది. శారీలో కొంచెం తక్కువగానే ఉంది, అంటే ఓన్లీ ఫ్లవర్స్కి మాత్రమే వచ్చింది. కానీ మొత్తం గ్రీన్ పెట్టేస్తే ఇప్పుడు ఈ ఆకులో 2 కలర్స్ రావాల్సిందే కదా కంపల్సరీ. ఒక కలర్ ఇది వచ్చినప్పుడు ఈ ఫ్లవర్ కూడా వచ్చేస్తుంది, ఇంకో కలర్ ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఫ్లవర్స్ వస్తున్నాయి. 2 కలర్స్ ఈక్వల్గానే ఉంటాయి కానీ శారీలో లేవు. బట్ నాదే కాబట్టి ఓకే అని చెప్పేసి ట్రై చేశానమాట. ఓకేనా? చూడండి, ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చేసింది. అయితే ఇక్కడ మీకు బార్డర్ చెప్పాను కదా, ఇది కంపల్సరీ చేయితోటే పట్టుకోవాల్సిందే అండి. మనం మిషన్ పైన చూడండి ఇలా స్టిచ్చింగ్ వేసినప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇలా కొంచెం ఇది కిందికి, ఇది కొంచెం పైకి ఇలా వస్తుంది, మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది. అలాగే మనం వర్క్ అనేది ఈ బార్డర్ అనేది స్టిచ్చింగ్ మిషన్ పైన ఫస్ట్ జాయిన్ చేసామనుకోండి, సేమ్ ఇలాగే వచ్చింది అనుకోండి, అప్పుడు కొంచెం మనకు వర్క్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇది కంపల్సరీ మీకు బార్డర్ అనేది వర్క్ చేసేటప్పుడు చేయితోటి పట్టుకుంటేనే క్లియర్గా వస్తుంది. ఇక్కడ మీకు వీడియోలో కొంచెం ఇది ముద్దలా కనిపిస్తుంది కానీ ఏమీ లేదండి. ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం ఇది టైట్గా ఇలా లాగేసి ఇక్కడ సైడ్ స్టిచ్చింగ్ వేసేస్తే సరిపోతుంది అనమాట. లూజ్ అయితే ఏమీ రాలేదు, స్టిఫ్గానే వచ్చేసింది, నీట్గా వచ్చింది. కట్ వర్క్ కూడా చూసుకోండి, ఇక్కడ వచ్చింది సిల్వర్, గ్రీన్, వైలెట్, గోల్డ్ ఈ 4 కలర్ కాంబినేషన్స్. ఇక్కడ మన గ్యాప్ వచ్చినందుకు ఈ గ్యాప్లో నాకు ఈ బార్డర్ శారీలో ఇలా వచ్చింది కదా, అందుకని నేను ఈ బార్డర్ అనేది దీనికి వేసాను అనమాట. ఇది నాదే, బట్ నా దగ్గర ఈ శారీ నేను చిన్న మిషన్ ఉషా 450 మిషన్ ఉన్నప్పుడే వర్క్ చేసుకుందామని అనుకొని థ్రెడ్స్ కూడా ఇవి అప్పుడు తెచ్చి పెట్టుకున్న థ్రెడ్స్, ఈ వైలెట్ గ్రీన్ అనేటివి. జరీ మాత్రం మనం మిషన్ తీసుకున్నప్పటి నుంచి ఉంటాయి కదా. ఈ ఫైనల్గా అయితే డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. నా ఈ ట్రయల్ అనేది సక్సెస్ అయ్యిందండి, చాలా బాగా వచ్చేసింది. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.